41వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడుగగా, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుట కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వారిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వారి కనిపెట్టని దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి సరిపోతుంది. పిల్లగా ఈ 12వ అధ్యాయం నుంచి విలువైన మాట్లాడిన ప్రతి వచనము నిజంగా ఒక మంచి సందేశం అవుతుంది. ప్రతి వచనం ఇంకా మిగతా సువార్తలు అంటే మిగతా అధ్యాయుల కంటే కూడా ఇక్కడ ప్రతి దాని కూడా ఉపమాన రీతిగానే ప్రభు చెప్తున్నాడు. ప్రతి మాట కూడా ఇక్కడ ఎలా వస్తున్నాడు ఆయన వాక్య పరిచయం చేస్తున్న ఆ కాలంలో. ఈ రోజుల్లో బహిరంగ సభలు చూసినట్టయితే కొన్ని వేల మంది తొక్కిసలాటలు జరుగుతున్నాయి అన్ని విధాలుగా. ఎక్కడ చూసినా అది క్రైస్తవ సమాజంలో కానీ బహిరంగ సమాజంలో కానీ. అలాగే ప్రభువు వారు ఆ రోజులు వాక్య పరిచయం చేసినప్పుడు కూడా ఇదొక సందేశం ఏంటంటే ఆయన వస్తున్నప్పుడు అంట మొదటి వస్తున్నట్లు అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో ఇట్లని చెప్పసాగినంట. ఆ రోజుల్లో ఏంటంటే ప్రభువును దర్శించడానికి, ఆయన విలువైన మాటలు వినడానికి, ఆయనతో భోజనం చేయడానికి, ఆయన తప్పుపడడానికి, ఇలా అనేక రకాలుగా జనాలు వచ్చేవారు. అందులో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన బోధించినప్పుడు కూడా అంట వేల కొలదిగా వచ్చేవారంట. అలా వచ్చిన సందర్భంలో ప్రతిదీ కూడా ఉపమాన రీతిగా చెప్తున్నాడు. పైనుంచి అన్ని కూడా చెబుతుంటే ఉపమాన రీతిగా తెలియజేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పేతురు గారి ప్రశ్న ఏంటంటే, అయ్యా ఈ ఉపమానం మాకేనా, ఇది అందరికనా? ఈ ఉపమానం మాతోనే చెప్తున్నావు, ఇది అందరితోనే చెప్తున్నావు అంటే అక్కడ మరి ఉపమానం మీతోనే చెప్తున్నాను అంతే బాగుండేది. ఇంకా మళ్ళీ ప్రభు ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. అక్కడ ఉపమానం ఏం చెప్తున్నాడు అంటే, ప్రభు ఇట్లను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు అంటున్నాడు. తగిన కాలంలో ఏం పెట్టాలంట అంటే ప్రతివానికి తగిన కాలంలో ఏం అవసరం ఉంటుంది? ఆహారం అవసరం ఉంటుంది. తగిన కాలంలో ఆహారం అవసరం ఉంటుంది. ఈ ఆహారం అనే మాట అనలేదని తీసుకుంటే ఈ పైన వచనాలు అన్ని కూడా చదువుతూ ఉంటే ఆహారం గురించి చాలా సందర్భాలు అందులో రాయబడుతున్నాయి. మీరు ఆహారం గురించి చింతపడకండి, ఈ దేహం గురించి చింతించవద్దు, ఏం ధరించుకుంటామో చింతించవద్దు. అది అర్థం అవడానికి ఇంకా కాకుల గురించి చెప్పేశాడు, ఆకాశ పక్షులు చెప్పాడు, ఇంకా పూల గురించి చెప్తున్నాడు, ఇంకా గడ్డి పరిసర గురించి చెప్తున్నాడు, ఇంకా అడవిలో పూసే ప్రతి పుష్పాన్ని గురించి చెప్తున్నాడు. అక్కడ ఒక మంచి సందర్భం ఏమన్నాడంటే 5వ కింది భాగం చూసినట్లయితే ఆయనకే భయపడడం అంతా చెప్పొచ్చు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడదు కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినాయి. భయపడకూడదు, మీరు అనేకమైన పిచ్చుల కంటే కూడా శ్రేష్ఠులు. అంటే పిచ్చుకలకే ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే వాటికంటే మీరు శ్రేష్ఠత కలిగిన వారు. మీరు పిచ్చుకలే మరవబడట్లేదు దేవుని దృష్టిలో, అలాంటిది మీరు మరవబడతారా? మీరు ఏ విషయంలో కూడా భయపడవద్దు అంటాడు. అదే విషయాన్ని తెలియజేస్తూ, అయ్యా మరి మాకైతే భోజనం కోసం కష్టపడాలి కదా, మరి దీని గురించి ఆలోచించద్దంటే దాని గురించి ఆలోచించద్దు. ఎందుకంటే దేవుని దృష్టిలో మీరు పక్షులే పిచ్చుకలే గొప్పగా ఎంచబడుతున్నప్పుడు మీ గురించి దేవుడు మీ గురించి మర్చిపోయేవాడు కానే కాదు. మరి చాలా మంది కొంతమందికి ధనం ఎక్కువ ఉంది కదా, మరి వారి సంగతి ఏంటయ్యా అంటే కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. అక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ఉదాహరణలో ఒకడు వచ్చి నాకు ఆస్తి పంచిపెట్టమని అడుగుతున్నాడంట. ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను తీర్పరిగా కానీ పంచిపెట్టు అని కానీ ఎవరు నియమించేశారు, నేను వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు, నా పర్పస్ ఏంటి అనుకున్నావు? అనేకులను రక్షణలోకి నడిపించడానికి, నిత్యత్వం నడిపించడానికి, ఆ సత్య సువార్తను అందించడానికి, తండ్రికి బయలుపరచడానికి నేను వచ్చేసాను. వారి విమోచన, వాటి అందరికీ విమోచన ప్రయత్నంగా నేను ప్రాణం పెట్టడానికి వచ్చేసాను. అక్కడ బోధన విధానం ఏమైపోయిందంటే ప్రభు దగ్గరికి వస్తే భోజనం దొరుకుతుందని, ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతుందని, ప్రభు దగ్గరికి వస్తే ఒక తీర్పు తీరుస్తున్న విధానము ప్రజలు అమలు అయిపోయింది. అనేకులు ఏమనుకుంటారు అంటే ఇది లబ్ధి పొందడానికి వస్తున్నారు తప్ప ఆయన ఉండే మాటలు దాన్ని లక్ష్య పెట్టడానికి మాత్రం చాలా మంది అరుదుగా కనపడుతున్నారు. అక్కడ వేల కొలది వస్తున్నారంటే అందరు స్వస్థత పొందుకోవడానికి వస్తున్నారు. అది కాకపోతే ఇంకా అందులో ఒక తెగ ఉంది,
శాస్త్ర పరిశీలన అది వేరే కోణం అనుకోండి. ఇక్కడికి వచ్చేవారు ఏంటంటే ఇక్కడ ఇతను అడుగుతున్న విధానం ఏంటంటే నాకు ఆస్తిని పంచిపెట్టమంటున్నాడు. ఆయన ఇంకొక మాట అనేసాడు, మీరు ఆస్తి ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి ఒకటి కలిమి విస్తరించుగా జీవానికి మూలము కాదను ఇంకో ధనవంతుల సందర్భాన్ని కూడా చెప్పేస్తున్నాడు. అయ్యా ఎక్కువగా ఉంది కానీ దాని గురించి మనసులో అనుకుంటున్నాడంట, ఇంకా చెప్పాలనుకోలేదు, ఇలా అనుకుంటున్నాడు. కానీ అంటే మీకు ఆహారం గురించి మాట్లాడుతూ మీరు పిచ్చుక కంటే శ్రేష్ఠులు, మీరు పిచ్చుకలే మరవబడట్లేదు, అలాంటిది మిమ్మల్ని మర్చిపోతారు దేవుడు మర్చిపోడు. మరి జీవానికి మరి అవసరమైంది ఆహారం కదా, మరి ధనాన్ని ఎక్కువ సంపాదించిన పరిస్థితి ఏంటి? అది విస్తరించినంత మాత్రం మీ జీవానికి మూలం కాదు. మరి ఎక్కువైన వాడు దాని గురించి ఆలోచిస్తున్నారు, ఎక్కువైన వాడు దాని గురించి ఆలోచిస్తే అదే రాత్రికి వాడు ప్రాణం అడిగేవారు కూడా లోకంలో ఉన్నారు, ఆయన అడిగేవారు కూడా ఉన్నారు. మరి తీసుకుని వెళ్ళిపోతే వాడు ధనం అంతా కూడా ఏమైపోతుంది? మరి ఏం చేయాలి? మరి ఆహారం గురించి ఆలోచించద్దా, వస్తువుల గురించి ఆలోచించద్దా అంటే ఒక మంచి మాట కింద కూడా చెప్తుంటాడు. 22 వచ్చింది, మా ఏమి తిందుమో అని ప్రాణం గుర్చేయను, ఏమి ధరించుకుందామో అని మీ దేహం గుర్చేయను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నాడు. ఆహారం కంటే ఏం గొప్పదంట? ప్రాణం గొప్పదంట. ఆహారం కంటే ప్రాణం గొప్పదంట. మనం ఏమనుకుంటున్నాం అంటే ఆహారం తింటేనే ప్రాణం ఉంటుందని అనుకుంటున్నాం, అంతే కదండి. మనం ఎలా అంటే ఆహారం అంటే మీకు 2 మాటలు గుర్తు చేస్తాను. ఆహారము, విందు, రెండింటికి తేడా ఏంటి? ఆహారము, విందు, రెండింటికి తేడా ఏంటంటే రోజు తినేది ఏమంటాం? ఆహారం. విందులో ఎప్పుడో ఒకటి ఉంటుంది. ఆహారం ఎలా ఏమేమి ఉంటుంది? ఎంతైతే సరిపోతుందో అంతే ఉంటుంది. విందులో ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఏంటంటే పిల్లల ప్రతిరోజు మనకు విందే ఉంటుంది. పిల్లల ప్రతిరోజు విందు ఉంటుంది కాబట్టి మనము లేమిలోకి వెళ్ళిపోతాం. ప్రతిరోజు విందు ఉంటుంది కాబట్టి మనం లేమిలోకి వెళ్తాం. మనకి ఇంత అయితే సరిపోతుంది అనుకున్నాడు దేవుడే. మనకు అంటే ఈ పిచ్చుకలు ఇవన్నీ గురించి చెప్పడానికి, కాకుల గురించి విచారించండి, ఈ అడవి పూల గురించి చెప్తూ అక్కడ మాట చూడండి పిల్లల. కాకుల సంగతి విచారించి చూడు. ఎందుకు కాకుల గురించి విచారించమన్నా అంటే అవి విత్తవు, పోయవు, వాటికి గరిసెలేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. అంటే పక్షుల్నే పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేదా? ఏమిచ్చి పోషించగలుగుతాడు దేవుడు? ఏమిచ్చి పోషించగలుగుతాడు? ఆహారాన్ని ఇచ్చి పోషించగలుగుతాడు. ఎందుకంటే మనకు కావాల్సింది ఆహారం, విందు కాదు మనకు కావాల్సింది. ఆ పక్షుల గురించి ఆలోచించండి, అవి విత్తట్లేవు, కోయట్లేవు, వాటి గరిసెలు లేవు, ఏమీ లేవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అంటున్నాడు. అలాంటి పక్షులే మరవబడట్లేదు దేవుని దృష్టిలో, మీరు ఎలా మరవబడతారు? వారికంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. ఇంకొక మాట కిందికి చూసినట్లేదు పిల్లగా, కాబట్టి మరియు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును ఎక్కువ చేసుకోగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. పువ్వులు ఎలా ఎదుగుచున్నాయో ఆలోచించుడి. కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదానితో అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. ఇంకా కిందికి అన్ని చూపుతూ ఉంటే పిల్లరా, మీరు అన్నిటినీ వెతుకొద్దు అని అంటున్నాడు. కిందికో మాట చూడండి, ఏమి తిందుమో 29, ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. మనకేంటంటే అనుమానం ఎక్కువ. ఒకవేళ ఆహారం కొరకు కష్టపడకపోతే మనకు ఆహారం అందదేమో అని అనుమానం. ఈ పువ్వుల్ని చూడు, పక్షుల్ని చూడు, కాకుల్ని చూడు, అవి ఏమి చేయకపోని వాటిని దేవుడు చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు పిల్లరా పువ్వుల్ని కానీ, చిన్న చిన్న పక్షుల్ని కానీ, చిన్న చిన్న చేపల్ని కానీ బయట ఉండే వాటిని మనం ఎక్కడికి తీసుకొస్తాం? బయట ఉండే వాటిని మనం ఎక్కడికి తీసుకొస్తాం? ఇంట్లోకి తీసుకొస్తాం. పిల్లలు మనం ఏం ఇస్తామంటే అరే బయట భలే ఉన్నాయి, మనం కూడా పెంచుదామని ఇంటికి తీసుకొస్తాం. ఆ చేపలు కాస్త చెరువుల్లో ఉండాల్సిన, సముద్రంలో ఉండాల్సిన కాస్త అక్వేరియంలోకి వస్తాయి, మన చెరువులోకి వస్తాయి. కొత్తలో ఉన్నప్పుడు అక్వేరియం కూడా కొత్తగా ఉంటుంది, కొన్ని చేపలు కూడా ఎక్కువగా ఉంటాయి. 10 చేపలు రకరకాలే తీసుకుని వస్తాం పిల్లలు. ఎందుకంటే అన్నింటినీ నేనేమనుకున్నా అంటే నేను పోషించాలనుకుంటాం. మనం పోషించేస్తాం, మనల్ని పెంచేద్దాం అనే ఉద్దేశంతో వాటిని తీసుకొస్తాం. కొత్తలో చెట్లు పెట్టుకున్నప్పుడు చూడండి పిల్లలు, పూల కొండలు అవి కలర్ఫుల్గా అన్ని తీసుకొస్తాయి. ఈ మొక్క ఉండాలి, ఆ మొక్క ఉండాలి అంటే, రెడ్ ఉండాలి, వైట్ ఉండాలని అన్ని తీసుకొస్తాం. మనీ ప్లాంట్ కూడా ఉండాలని దాన్ని కూడా పెడతాం పిల్లలు. నేను కూడా పెట్టేవాడిని. అన్ని తీసుకొస్తాం పిల్లలు. తీరా ఒక్కొక్కటి అది ఏమైపోతుందంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి పిల్లలు, చెత్త కుండలోకి వెళ్ళిపోతాయి. ఈ కుండి కాస్త ఎక్కడ వెళ్ళిపోతుందంటే చెత్తలోకి వెళ్ళిపోతుంది. అది బయట ఉండంటే బాగా చేపలు బ్రతుకుండే పిల్లలు. మనకేంటంటే పెంచడం చేత కాదు పిల్లలు. మనకు ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే మనకు పెంచడం చేప కాదు, అది చేత కాదు. కొత్తలో వచ్చిన 10 చేపలు మన అక్వేరియంలోకి వచ్చిన తర్వాత 20 అవ్వవు పిల్లలు. ఎప్పుడైనా చూడండి పిల్లలు, ఎవరి ఇళ్ళల్లో చూడండి
అది కొన్ని రోజులకు చనిపోతే తప్ప కొత్తగా మాత్రం దానిలో పుట్టుక రాదు పిల్లలు. ఎందుకంటే మనకు పెంచడం చేత కదండి. వీటన్నిటిని చూస్తే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అయ్యా వాటిని మీ పరలోక తండ్రి పోషిస్తున్నాడయ్యా, మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు, మీకు ఆహారం కావాలంటే నేను ఇవ్వగలుగుతాను, ఆయన ఇవ్వగలుగుతాడు, మీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ఇలా కిందికి ఒక మాట మాట్లాడతారు, అనుమానం కలిగి ఉన్నప్పుడు ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెతుకుతారు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను అంటున్నాడు. అంటే మనకి ఏవైతే కావాలో ఎవరికి తెలుసంట? తండ్రికి తెలుసంట, ఆయన ఇస్తాడంట. మనం వెతకాల్సింది ఇవి కాదు, ఆలోచించాల్సింది వీటి గురించి కాదు, వీటి గురించి కానే కాదంట పిల్లలు. మనం ఏంటంటే ఆహారము సరైన రీతిలో తీసుకుంటే అన్ని బాగుంటాయి పిల్లలు. ఇప్పుడు ఈ రోజులో చూడండి పిల్లలు, ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, ఎక్కువ తీసుకున్నందుకే ఇప్పుడు లేనిపోయిన ప్రాబ్లం. బయట చూడండి పిల్లలు, ఎర్లీ మార్నింగ్, ఎర్లీ ఈవినింగ్ 5 ఈవినింగ్ కూడా చూడండి పిల్లలు, ఆ మోస్కుల చుట్టూ, గ్రౌండ్ల చుట్టూ, పార్కుల చుట్టూ ఎందుకు అంటున్నారు? తీసుకోవాల్సిన తగిన మోతాదులో తీసుకోకుండా క్వాంటిటీ ఎక్కువైపోవడం వల్ల పరిస్థితులు ఇవన్నీ, అంతే కదండి. అందుకనే తగు మాత్రం వాటితో మీరు ఏం చేసుకోమన్నాడు? తృప్తి పడమన్నాడు. మనకంటే సంతృప్తి ఉండదు పిల్లలు. అందుకని ఆహారము విందు అన్నాను కదా, ప్రతిరోజు విందు అయిపోతుంది పిల్లలు మనకు. అందును బట్టే ఇలాంటి చాలా పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అయ్యా నాకు ఆహారం ఉంటే చాలు, నేను నీ మీద ఆధారపడుతున్నంటే దేవుడు తప్పకుండా మీ గురించి ఆలోచిస్తున్నాడు అని అంటున్నాడు పిల్లలు. అక్కడ ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నట్లు, ఇవన్నీ చెప్పుకుంటే అద్భుతంగా ఉంది. కానీ ఈ కిందికి మాట చూస్తుంటే మాట ఇంతకు మనం చదువుకున్న మాటలో, తగిన కాలం ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు అంటున్నాడు. కిందికి బాగా మనం చదువుతూ ఉంటే 45వ వచనం, అయితే ఆ దాసుడు, ఏ దాసుడు? గృహ నిర్వాహకుడు. దేవుడు ఏం చేస్తాడంటే, ఒక యజమానుడు ఏం చేస్తాడంటే, ఆ గృహం అంతటికి ఒక న్యాయకర్త ఉండాలి, నిర్వాహకుడు ఉండాలి, ఒక మేనేజర్ ఉండాలి అనుకుని ఒకరిని నియమించేశాడంట. ఆ మేనేజర్, ఆ దాసుడు, నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయించినట్టు తన మనసులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి మాత్రమే ఉండేసాగారు. ఇప్పుడు ఇక్కడ అతను దాసుడు అంటే అతను కూడా దాసుడే. తనకి ఇంకెవరు ఉన్నారంట? దాసీలు ఉన్నారు, దాసులు ఉన్నారు పిల్లలు. వీరందరూ తన కింద ఉన్నారు. కానీ తనకంటే పైవాడు యజమానుడు ఏం చేశాడంటే, వీరందరినీ చూసుకోవడానికి ఇంకొక దాసుడు అంటే ఒక గృహ నిర్వాహకుడు కావాలి కాబట్టి వారి మీద ఒక సంఘానికి కాపరిగా ఉన్నట్టు, ఇశ్రాయేలులో పెద్దలు ఉన్నట్టు, ప్రవక్తలు ఉన్నట్టుగా, రాజులు ఉన్నట్టుగా, ఈ రోజుల్లో సంఘానికి కాపరు ఉన్నట్టుగా తన మందకు ప్రజలకు ఆ రోజు అదే ఉపమానం తీసుకొని చెప్తున్నాడు. నువ్వు ఉపమానం ఎందుకు చెప్తున్నావు? మాకే చెప్తున్నావు అంటే, నేను ఉపమానమే చెప్తున్నాను చెప్పాక నీవు ఉపమానం ఇలా చెప్తున్నాను అని చెప్తున్నాడు. దాని ఎగ్జాంపుల్ కూడా ఎలా చెప్తున్నాడంటే, ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు, తన కింద కొంతమంది దాసులు ఉన్నారు, దాసులు ఉన్నారు. ఇవన్నీ ఉదాహరణల కంటే కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే పిల్లల, దీని అంతటికంటే కూడా ప్రాముఖ్యం ఏంటంటే, యజమానుడు రాబోతున్నాడు అనే విషయమే మన జీవితానికి ప్రాముఖ్యమైనది. మనంన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే, తిండి కంటే కూడా, దేహం కంటే కూడా, వస్త్రం కంటే కూడా, ప్రాణం కంటే కూడా, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏందయ్యా ఉంటే, యజమానుడు రాబోతున్నాడు. ఆయన వస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి? తన చిత్తం వెళ్ళి బ్రతుకుమన్నాడు. అక్కడ ఆయన వస్తాడని చెప్పాడంటే చెప్పాడు. పిల్లరా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కానీ, ఈ గ్రూప్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నారు కదా, ఒక 15 నిమిషాల ముందు, హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనుకోండి పిల్లరా, దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందంటారా? విద్యార్థులకి ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఉండదా? ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, గ్రూప్ 2, గ్రూప్ మన మధ్య చూసాం కదా పిల్లలు, ఎలాంటి రచ్చ జరిగిందో. అది ఆస్ట్రేలియా వరకు కూడా ముందే లీక్ అయిపోయిందంట. కెనడా ఉన్న వరకు కూడా మన సిటిజన్షిప్ వద్దనుకుని ముందే పేపర్ కొనేసి కొన్ని కోట్లకి ఇక్కడ వచ్చి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలో. అంటే ముందే లీక్ అయిపోతే ఎలా ఉంటుందంటే, దానివల్ల కొంతమందికి లబ్ధి చెందే వారికి లబ్ధి చెందుతుంది, లాభం పొందుకునే వారు లాభం పొందుకున్నారు, నష్టపోయేవారు నష్టపోయి, అంటే దాని నష్టం ఏం లేదనుకోండి, అందరూ లబ్ధి పొందే వాళ్ళు ఉంటారు. లీక్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్ పేపర్ ముందే లీక్ అయిపోయింది. ఏమంటే ప్రభు ఆయన ఎన్నో విషయాలు చెప్పేశారండి పిల్లలు, ప్రతిదీ కూడా ఉపమాన రీతిగా చెప్పేశాడు. మిగతా భాగాన్ని అంతా కూడా చెప్పదలుచుకోలేదు, చివరి భాగాన్ని నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే యజమానుడు రాబోతున్నాడు, ఆయన రెండో రాకడ సమీపించబోతుంది. కాలం మెరిగి మీరు బ్రతుకుమన్నారు, ఆయన చిత్తం మెరిగి బ్రతుకుమన్నారు. ఇక్కడ ఏంటంటే చెప్పింది ఏంటంటే, అక్కడ తన కింద కూడా దాసులు ఉన్నారు, దాసీమణులు ఉన్నారు. వీడు పైవాడుగా ఉన్నాడు. అతను ఏంటయ్యా అంటే, తన యజమానుడు ఆలస్యం చేస్తాడేమో అని తను ఏం చేశాడంటే, తన దాసులను కొట్టి తిని త్రాగి మత్తులుగా ఉన్నాడంట. అలా వస్తేనంట తన యజమానుడు అతనికి దెబ్బలు ఇవ్వకుండా ఉంటాడా? దెబ్బలు తనకు తగులుతాయి కదా అని చెప్తున్నాడు పిల్లలు.
ఇంతకీ అన్ని వాక్య భాగాల కంటే ఇందాక చదువుకున్న వాక్య భాగాలని పిచ్చుకలు, ఇవన్నీ కాకులు, అడవి పువ్వులు అని ఇవన్నీ కూడా మాట్లాడుతూ దేహము, ఇవన్నీ కూడా ఆహారం గురించి మాట్లాడుతూ, ధనం గురించి మాట్లాడుతూ, ఇవన్నీ మాట్లాడుతూ చివరికి నీ యజమానుడు రాబోతున్నాడు అని అంటారు. మన జీవితంలో, దైనందిక జీవితంలో ఎన్ని మాటలు గుర్తు చేసుకున్నా, ఎన్ని ప్రార్థించినా చివరిగా ఒకటి మాటలను మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన రాజు, మన ప్రభు రాబోతున్నాడు. అదే ప్రాముఖ్యమైనది కదా పిల్లలు. ఆయన వస్తాడు, లేదంటే మనం వెళ్తున్నాం అంటే మన మరణాన్ని జీవితకాలం ముగించుకుని వెళ్ళబోతున్నాం. దాని తర్వాత ఏమవబోతుంది అదే ప్రాముఖ్యం కదా. ఆయన వస్తాడు కాబట్టి మనం ఎలా సిద్ధపడమంటున్నాడు? కాలము కొంచెమే ఉంది కాబట్టి తను ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి అంటున్నాడు పిల్లలు. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు లీక్ అయింది? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే లీక్ అయిపోయింది. ఇప్పుడు ఒక అరగంట ముందు లీక్ అయితేనే ప్రపంచం అంతా అల్లకల్లం అయింది, రాష్ట్రాలంతా కూడా అల్లకల్లం అయిపోయింది. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి కోర్టుకి వెళ్ళి హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ ప్రభుత్వాలు కూల్చేసి వేరే ప్రభుత్వం వచ్చేసి మళ్ళీ నోటిఫికేషన్ అని కొన్ని సంవత్సరాలే వ్యవధి పెరుగుతుంటే ఈయన చెప్పేసి 2000 సంవత్సరాలు అవుతుంది పిల్లలు. మరి ఏది ప్రిపరేషన్ ఎంతవరకు ఉందంటే మనం విందు గురించి ఆలోచిస్తాం కానీ ఆహారం గురించి ఆలోచించాం. మనం వస్త్రం గురించి ఆలోచిస్తాం కానీ ప్రాణం గురించి ఆలోచించాం. దేహం గురించి ఆలోచించాం. భోజనం గురించి ఆలోచిస్తాం కానీ మన ప్రాణం గురించి ఆలోచించాం పిల్లలు. బయట ఉన్న వాటిని చూడండి అయ్యా, వాటిని చూస్తే నీకు ఒక ఆలోచన, అవగాహన కలుగుతుందిగా. వాటినే దేవుడు పోషిస్తున్నాడు కదా, మిమ్మల్ని పోషించలేడా? మిమ్మల్ని ఒక కుటుంబానికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక కంపెనీలో కానీ ఒక మంచి పొజిషన్లో నేను ఉంచాను కదా. మీ మీద అంటే వారి మీద మిమ్మల్ని ఎలాగైతే యజమానిగా నిలబెట్టేస్తానో మిమ్మల్ని నేను ఒక ఆలోచన కోరుకున్నాను, ఒక కోరిక కోరుకున్నాను. నమ్మకంగా ఉండండి, వారికి ఆహారం పెట్టండి, తగిన కాలంలో ఆహారం పెట్టండి. అలా పెడితే నేను వచ్చినప్పుడు అంట మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తాను, మిమ్మల్ని అనేకమైన వాటి మీద నేను నియమించేస్తాను. ఒకవేళ ఇవి 2000 సంవత్సరాల క్రితమే నేను చెప్పేశాను కదా, అయినా మీరు మర్చిపోయి లోకానుసారంగా బ్రతికినట్లయితే వారిని నేను ఊరికే విడిచిపెడతానంటే నరికి అనే మాట మాట్లాడుతున్నాడు అక్కడ. ఆయన వచ్చడం పిల్లలు వారిని నరికించి అపనమ్మకస్తులతో పాలు నియమించును అంట పిల్ల. వాడు కనిపెట్టని దినములలోను ఎరుగని దినములలోను ఆ దాసుడు వచ్చి వారిని నరికించి అంటు. ఏ దాసుని నరికించి? ఏ దాసుని అంటే ఇతను అనేక మంది దాసుల మీద యజమానుగా ఉన్నవాడు, గృహ నిర్వాహకుడుగా ఉన్నవాడు. ఇతను ఏమనుకున్నాడు అంటే తనకంటే కిందున్న అంటే తను ఎవరికైతే యజమాడు తనని నియమించేస్తాడు, తన కింద కొన్ని పనులు నియమించేస్తాడు, తన కింద దాసులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు కొట్టుంటాడు? మరి తిని త్రాగి సంతోషంగా ఉన్నాడంటే సంతోషంగా తన లైఫ్ అయితే తను జీవిస్తున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఇతను నమ్మకంగా ఉన్న ఈ దాసుడు ఒకవేళ ఉండట్లేదు కాబట్టి తింటున్నాడు, త్రాగుతున్నాడు, అంతేకాకుండా దాసులను కొడుతున్నాడు అంట. ఎందుకు కొట్టుంటాడు? అర్థమవుతుంది అన్నమాట. ఎందుకు కొట్టుంటాడు? ఇతను ఎవరయ్యా అంటే అందరూ దాసులే. ఓవరాల్గా చెప్తుంటే ఏంటంటే ఐడి అందరికి లేబర్ ఐడి ఉన్నట్టు, లేబర్ కార్డే ఉన్నట్టు, లేబర్ ఆఫీస్ మన అందరికి ఉన్నట్టుగా జస్ట్ ఒక కేటగిరీ వేరు అంతే. ఫోర్మెన్, ఇన్ఛార్జ్ అన్నట్టుగా అందరూ ఓవరాల్గా ఈ అందరం కూడా మనం వాళ్ళకి నాన్ రెసిడెన్షియల్కి మనం ఎంప్లాయీస్ గానే ఉంటాం, అందరికి అలాగే ట్రీట్ చేస్తారు కాబట్టి లేబర్ కార్డు ఐడి ఉన్నట్టుగా పిల్లలు అందరము దాసులమే దేవుని కింద, అంతే కదా. వారిలో ఒక్కరికి వారందరి మీద బాధ్యత ఇచ్చేసాడు. వాడు ఏం చేశాడంటే యజమాని ఆలస్యం అవుతుంది కదా అని, ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఎప్పుడంటే అతను లీక్ చేసింది ఎప్పుడంటే 2000 సంవత్సరాల క్రితం. ఆయన లీక్ చేసిన మాటను బట్టి మరి ఎంతమంది నమ్మకంగా బ్రతకాలి? కానీ కొంతమంది బ్రతుకుతున్నారంట. అందుకని వాళ్ళంటి వారికి ఏమంటారంటే కొంతమందికి నమ్మకం లేదు, పూర్తిగా నమ్మకం లేదు, అపనమ్మకస్తులు అన్నాడు. కానీ నమ్మకం కలిగిన వాళ్ళు కూడా అల్ప విశ్వాసం కనబడుతుంది. అల్ప విశ్వాసం ఏంటంటే వీరికి కాకులే అవి లోకలు ఎక్కడో తినేసి బతుకుతున్నాయి, మా పరిస్థితి ఏంటయ్యా, మా పరిస్థితి ఏంటి? అయ్యో మీ గురించి ఎందుకు ఆలోచిస్తాను? మీకు ఎన్నైనా నేను ఇవ్వగలుగుతాను, ఎందుకంటే మీరు దీని గురించి ఆలోచించద్దు, మీరు వెతకాల్సింది కూడా వీటి గురించి కాదు, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, మీరు నా గురించి ఆలోచించండి, నా రాజ్యం గురించి వెతకండి అంటే వాడికి ఏంటంటే తినడము, త్రాగుకోవడము, దాసులు కొడుతున్నాడు. ఎందుకు కొట్టుంటాడు అంటున్నాడు. మీ ఆలోచన చెప్పండి. అక్కడైతే రాయబడలేదు, మీరు ఆలోచన చెప్పండి ఎందుకు కొట్టుంటాడు. ఇప్పుడు ఇంట్లో ఒక తల్లి గారి తండ్రి గారు ఉన్నారు, పిల్లల్ని బాగా చూసుకున్న సందర్భంలో ఏదో ఆవేశం దొరికి ఏదో సందర్భంలో పిల్లల్ని బాగా కొట్టేసింది అనుకోండి, బయట ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకు కొట్టుంటుంది అని, ఎందుకు కొట్టుంటాడు వాడు, అంతే కదా, ఎందుకు కొట్టుంటుంది, దాసులను ఎందుకు కొట్టుంటాడు. కానీ అక్కడ ఏంటంటే అతని కింద ఉన్న వారు అందరినీ కూడా నరికి అక్కడ అపనమ్మకస్తులతో పాలు పంచి పెట్టను అని అనట్లేదు. ఎవరికి నరికి అన్నాడు? ఏ గృహ నిర్వాహకుడు అయితే ఎవరైతే గృహ నిర్వాహకుడు ఉన్నారో ఆ దాసుని దేవుడు ఏం చేశాడంట? చంపించేసి అపనమ్మకస్తులతో పాలు ఇవ్వబడును వాళ్ళు ఇవ్వను అని అన్నాడు. ఎందుకంటే పిల్లరా దేవుళ్ళు ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి వాడు దేవుళ్ళు ఉండట్లేదు. ఆ దాసులు
ఆ దాసులు ఉండట్లేదు కాబట్టి ఈ దాసులు తన కింద ఎవరైతే దాసులు ఉన్నారో, అయ్యా ఇది పొరపాటు, అయ్యా ఇది పొరపాటు అని చెప్పుకుంటే బహుశా తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడప్పుడు కూడా పిల్లలు చెప్పండి, పిల్లలు ఇది తప్పు డాడీ అని అనుకోండి, నీకు సంబంధం లేదు, ఇది నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ వయసు ఎంత, నువ్వేంటి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఈ మాటలే కావాలంటారు పిల్లలు. అప్పుడప్పుడు సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా మంచి మాట అది ఎవరి దగ్గర నుంచి వచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం మనకు ఉండాలి పిల్లలు. స్వీకరించే మనస్తత్వం మనకు ఉండాలి. ఇక్కడ ఏంటంటే తన దాసుల మీద అధికారిగా ఉన్నప్పుడు వారు నమ్మకంగా ఉంటారు. కానీ యాసులు త్రాగుతున్నావు తింటున్నావు కదా, ఇది తగింది కాదు అని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు, వీళ్ళని కొట్టి ఇతను ఏంటంటే వారిని కొడుతున్నాడు, ఇతను తాగి ఇష్టానుసారంగా బ్రతికిపోతున్నాడు. అందుకని ఏమన్నాడంటే, మీరు తినడం బట్టి త్రాగడం బట్టి ఆయన యొక్క రాకడను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ మనందరికీ గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, ఈ తిండి వల్ల, ఐహిక విచారణ వల్ల, మన ఉద్యోగ భారం బట్టి, పరిస్థితులను బట్టి, ఇవన్నిటి బట్టి ఆయన రెండో రాకడనే మర్చిపోతున్నాం. మనం యజమానుడు రాబోతున్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. వీటన్నీ కూడా అల్పమైనవి, వీటి మీద లోకంలో ఉన్న వాటి అన్నిటి మీద అల్పమైనవి. వీటిని విడిచిపెట్టండి, నా మీద మనసు పెట్టుకోండి, నా రాజ్యం మీద మనసు పెట్టుకోండి, మీకు అనుగ్రహించడానికి దేవుడికి ఇష్టమైందనే విషయాలకి శిష్యులతో చెప్తున్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఎవరు నమ్మకంగా ఉంటాడు? తను కలిగిందని ఇంకొకరికి పంచి తాను కాపాడుకుంటూ నలుగురిని నక్షలకు నడిపించేవాడు ఎవడుంటాడు? అలా ఉంటే నిజంగా ధన్యమే కదా, అది గొప్ప విషయమే కదా అని మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లలు, అదే ఇది పైన మాట, తగిన కాలమున ప్రతి వారికి ఆహారం పెట్టకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయించుంట కనుగొను ఆ దాసుడు నిజముగా ధన్యుడు. అతడు తనకు కలిగిన దానంతటి మీద వారిని ఉంచిన మీతో నిజముగా చెప్పుచున్నాను అంటున్న పిల్లలు. ఇంకా కిందికి చూడండి పిల్లలు, ఎవరికి ఎక్కువగా ఇయ్యబడినో వాని ఎక్కువగా తీయజుతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించరో వారి ఎక్కువగా అడుగుతారు. ఈ కింది భాగాలన్నీ కూడా చూస్తుంటే పిల్లరా, అన్నిటికంటే ప్రాధాన్యం ఏంటంటే ప్రభు రాబోతున్నాడు, అంతే కదండి. పైన ఇవన్నీ కూడా మీరు కుటుంబంలో ఉన్న భేదాలు రాబోతున్నాయి, సమస్యలు రాబోతున్నాయి. మీరు సమాధానం గురించి మాట్లాడి కింది భాగాన్ని అంతా కూడా కనబడుతూ అదే మరి కనబడుతూ ఉంటాయి. చివరికి ఏంటంటే సమయం చాలా సంకుచితం అయిపోయింది పిల్లల. సమయమందును అసమయమందును వాక్యాన్ని ఏమంటాడు, ప్రకటించుము అంటాడు పిల్లలు. పేతురు గారు తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉంటారు అన్నమాట. సమయమందును అసమయమందును ఇలా మాట్లాడుతూ పేతురు గారు ఒక మంచి మాట మాట్లాడతాడు. ఈ ప్రభు కాలంలో సమీపించేస్తుంది కదా, ఆయన రాకడ సమీపంగా ఉంది కదా, దీంట్లో ఎలా ఉండాలంటే అయ్యా రాకడ సమీపంగా ఉంది కాబట్టి నీతిమంతులు ఎలా బ్రతకాలో కొన్ని విలువైన మాటలు చెప్తుంటారు పిల్లలు. ఆ భక్తి అంట చాలా ప్రాధాన్యత వంటిది. ఎందుకంటే భక్తుల జీవితాలు కూడా తెలియజేస్తూ ఒక మంచి మాట మాట్లాడతారు పిల్లలు. ఆ మాట చూసుకొని ముందుకెళ్తారు పిల్లలు. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనం 2 మాటలు చదువు. మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నదంతా కూడా ఏమంటారు, శరీరాశలు కదా. వీటన్నిటి కూడా ఏమంటారంటే శరీరాశలు, ఇవి ఆత్మకు విరోధంగా పోరాడతాడు. వీటిని విసర్జించి అన్యశ్వరులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించును ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఇది చూడండి అద్భుతం అనిపించలేదు. దాసులను ఎందుకు కొడుతున్నామయ్య అంటే, అతను తింటున్నాడు, తాగుతున్నాడు, తను తాగి మత్తుడై ఉండి ఇతరులను కొడుతున్నాడు, తన కింద ఉన్న దాసులను కొడుతున్నాడు. వాళ్ళు ఎందుకు కొట్టారంటే నిజంగా ఆలోచిస్తుంటే అనిపించింది ఏంటంటే, ఇది బహుశా తప్పయ్యా అని చెప్పుకుంటారు బహుశా. ఆ చెప్పిన మాటలు అందుకనే మన కింద ఉన్న వారు కానీ సమాజంలో కానీ దేవుని మహిమపరిచే రీతిగానే మన ప్రవర్తన ఉండాలంట. అక్కడ చూసిన మాట ఏంటంటే, దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు మంచి ప్రవర్తన, వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండాలనుకున్నాడు పిల్లలు. కాలము చాలా సంకుచితం అయిపోయింది కదా పిల్లలు.
మనసు ఏంటంటే ఏ లోకంలో ధనం సంపాదించుకోవడానికి ఆలోచించొద్దు. అందుకని పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోమంటున్నారు. అక్కడ చిమ్మట కొట్టదట ఏది ఉంటుంది అంటున్నాడు పిల్లలు. పాత నిబంధన కాలంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను పిల్లలు, మీకు అందరూ బాగా సుపరిచితమైన మాట. ఎలీషా గారి కాలంలో తన కింద ఒక దాసుడు ఉన్నాడు. ఎలీషా గారి కాలంలో ఒక దాసుడు ఉన్నాడు పిల్లలు. అతని దాసుడు పేరు ఏం పేరు? గెహజీ పిల్లలు. అతని దగ్గరికి నయమాను కుష్ఠరోగంతో వచ్చాడు. అతను స్వస్థపరచబడిన తర్వాత కొన్ని మనుగుల వెండిని వస్త్రాలని కూడా ప్రశస్తమైన వస్త్రాలను కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటే నాకు అక్కర్లేదని ఎలీషా పంపించేస్తున్నాడు. పంపించిన కొంత సమయానికి గేహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. ఎవరిని దర్శించడానికి? నయమాను దర్శించడానికి. నా ఇంటికి అంటే మా యజమాని ఇంటికి ఇప్పుడే కొంతమంది వస్తారు, ఎలాగైనా కొంత 2 మరుగుల ధనాన్ని కావాలన్నాడు, వెండి కావాలనుకున్నాడని అడిగినప్పుడు 2 మరుగులు ఏం కర్మ, 4 మరుగుల వెండి నువ్వు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. విలువైంది అతనికి ఇచ్చి పంపించేశారు పిల్లలు. అది మోసుకుని వెళ్ళడానికి ఇంకా దాసులు పనివారిని కూడా పంపించేశారు. అది మోసుకొని వస్తారు. అప్పుడు ఎలీషా గారు ఒక మంచి మాట మాట్లాడతారు. ఆ మాట పిల్లలు, అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాణిని చూసి గెహజీ నీ వెచ్చట నుండి వచ్చింది అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోవలను. అంతటా ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్లు తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఏది పిల్లలు? ఇది పాత నిబంధన కాలంలో పిల్లలు. రాజుల కాలంలో క్రీస్తుకు ఇంచుమించు ఒక 1000 సంవత్సరాల క్రితం పూర్వం చరిత్ర పిల్లల. యేషయ్య గారి కాలంకి 700 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం, ఇంకా ముందుకు వెళ్తుంటే 800 సంవత్సరాల కాలంలో అప్పుడు జరుగుతున్న పరిస్థితుల గురించి చెప్తున్నాడు. అప్పుడే సమయం గురించి మాట్లాడు. అలానే ఆ రాజ్యాల పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటే పిల్లల రాజు అంటే ఆ రాజుల కాలమే కాదు, ఆ సందర్భంలో ఎలీషా గారి కాలంలో కూడా, ఏలియా గారి కాలంలో కూడా కరువు బీభత్సంగా ఉండేది. ఎలీషా గారు కూడా ఈ సందర్భాన్ని ముందుకు చెప్తూ ఉంటే అక్కడ కరువు సందర్భం తాండవిస్తూ ఉంటుంది. తర్వాత అధ్యాయులు కూడా చూస్తుంటే ఆ స్త్రీతో చెప్తుంటాడు, అమ్మా కరువు ఇంకా 7 ఏళ్ల కాలం రాబోతుంది కాబట్టి నీకు ఎక్కడ యోగ్యమవుతుందో అక్కడికి వెళ్ళి నువ్వు సుఖంగా ఉండు. కరువు ఇంకా రాజ్యం వెళ్ళబోతుంది, నువ్వు దాన్ని తట్టుకోలేవు. ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో, అన్నపానం దొరుకుతుందో అక్కడికి వెళ్ళి నువ్వు సుఖంగా ఉండు అని జీవనాన్ని కొనసాగించమని చెప్తున్నాడు. అదే కాలంలో ఉన్న ఈయన ఇప్పుడు ఎలా ఉండాలి? ప్రవక్త దగ్గర ఉన్న ఆయనకి ఇప్పుడు ఏం అవసరం పిల్లరా? ప్రవక్త దగ్గర ఎలీషా గారి దగ్గర ఉంటున్నాడు గేహజీ. ఇతనికి ఏం అవసరం? ఒక యజమాని కింద దాసుగా ఉంటున్నాడు. ఇతను ఎలీషా గారు ఎవరంటే నిజంగా మన తండ్రి అయిన దేవునికి నిజంగా తాను కూడా దాసుడే. ఇతను ఎలా ఉన్నాడంటే, నాకు నా యజమానుడు ఏలియా పిలిచినప్పుడు నేను ఎలాగైతే వచ్చేసానో, అతను ఏది కావాలి కోరుకో అన్నప్పుడు నాకు ధనం కావాలి, ఆస్తి కావాలి, ఆహారం కావాలి, అన్నపానాలు కావాలని నేను కోరుకోలేదు. నాకు నీ కలిగిన ఆత్మలో 2 పాలు వస్తే చాలు అనుకున్నాను. 2 పాలు ఆత్మ కలిగి ఉంటే చాలు అని అనుకున్నాను. అదే మాటికి తన శిష్యుడికి, తన దాసుడికి చెప్తున్నప్పుడు ఈ గేహజీ ఎలా ఉండాలి పిల్లరా? నా యజమాడు తన యజమాని ఆత్మ కావాలని కోరుకుంటే మరి నేను ఎలా ఉండాలి? నేను కూడా ఆత్మ కావాలనే కోరుకోవాలి, అంతే కదండి. తను ఏలియా అడుగుతున్నాను, నేను వెళ్ళబోతున్నాను, విడిపోబోతున్నాను. ఎలీషా నీకు ఏం కావాలంటే నీకు కలిగిన దాంట్లో ఆత్మను 2 పాలు వస్తే చాలు, పూర్తిగా అక్కర్లేదు. 2 పాలు వస్తే సరిపోతుంది, నా జీవనాన్ని కొనసాగించగలుగుతాను. కరువులో నుంచి నేను గట్టెక్కి రాగలుగుతాను. ఈ జీవనంలో 60-70 సంవత్సరాల కాలంలో నా జీవనాన్ని ఎలాగైనా నేను కొనసాగించగలుగుతాను. కష్టం వచ్చినా, కరువు వచ్చినా, యుద్ధం వచ్చినా, ఏది వచ్చినా నేను గట్టెక్కగలుగుతాను. ఏముంటే ఆత్మ ఉంటే, ఆత్మపూర్ణుడుగా కనుక బ్రతకగలిగితే, దేవుని ఆత్మ కనుక తోడు ఉంటే, తన యజమాను కలిగిన ఏ ఆత్మ అయితే ఉందో, ఏలియా కలిగిన ఆత్మ 2 పాలు ఇస్తే చాలు. నీకేం కావాలి కోరుకుంటే, నాకు అన్నపానాలు అక్కర్లేదు, రథాలు అక్కర్లేదు, నీకు కలిగినట్టుగా ఇంకా వేరే రగ్గులు అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదు. జస్ట్ నీకు కలిగిన ఆత్మలో నుంచి నాకు 2 పాలు వస్తున్న జీవనాన్ని నేను కొనసాగించగలుగుతాను, నా పరిచర్యను నేను చేసుకోగలుగుతాను. అదే మాటలు మాటికి మోటివ్ చేస్తున్నాడు, అదే బోధిస్తున్నాడు. ఇప్పుడు గేహజీ ఎలా ఉండాలంటే, అదే నువ్వు 2 పాలు కోరుకున్నావు కదా, కనీసం 1 పాలు వచ్చినా చాలు. మనం అదే అనుకుంటున్నాం కదా, ఈ సంవత్సరం 100 మంది అంటే 1000 మంది రావాలని కోరుకుంటున్నాం, 500 మంది యానివర్సరీకి రావాలనుకుంటున్నాం, అందులో 1 మారినా చాలు అనుకుంటాం, అంతే అనుకుంటాం కదా. మరి ఎలీషా గారు 2 పాలు కావాలని కోరుకుంటే గేహజీ ఏమనుకోవాలి? 1 పాలు వచ్చినా సరిపోతుంది, నేను నీ అంటే తన తర్వాత, నా యజమాను తర్వాత
నేను దాసుని కాబట్టి నా తరంలో నేను నమ్మకంగా ఉండి ఇంకొకరికి సరైన రీతిలో నిలబెడతాను, ఆహారాన్ని పంచిపెడతాను, దేవునికి మాటలు అందిస్తానని నమ్మకంగా ఉండాల్సిన ఆయన ఇవేమనుకున్నా అంటే తను అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయి నాకు వస్త్రాలు ఉంటే చాలు, ధనం ఉంటే చాలని అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి ఇప్పుడు అతనికి కలిమి విస్తరించింది, కానీ జీవానికి అది మూలం కాదు అతనికి. అదే అంటున్నాడు కదా, ఇది సమయం కాదప్పుడు. ఈ కరువులో ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత కోవిడ్ టైంలో కానీ అనారోగ్యం ఉన్నప్పుడు కానీ పరిస్థితులు ఎలాగో మనల్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్ని సంపాదించుకున్నా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంది. అందుకనే తగు మాత్రము వాటితోనే తృప్తి పొందాలి. మనకు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. అందుకని మన ఆహారం ఎలా ఉండాలంటే ఆ రోజు తగినట్టుగా ఉండాలి, ఇక్కడ విందులో ఉన్నట్టుగా ఉండదు. ప్రతిరోజు మనం అదే చేసాం పిల్లలు, అదే పొరపాటు చేసాం. మనకు బిర్యానీ అంటే స్పెషాలిటీ ఏంటో తెలియట్లేదు ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే ప్రతిరోజు అదే తినేవారికి బిర్యానీ విలువ తెలియట్లేదు మనకు, వాస్తవంగా చెప్పాలంటే. విందు గురించి ఆనందించాలంటున్నాడు. అందుకనే లోకంలో ఎన్నో వాటిని పోషిస్తున్నాను, ఎన్నో వాటిని నేను పెంచుతున్నాను కదా, మిమ్మల్ని నేను పోషించలేనా? అయ్యా యజమాను చిత్తం పెరిగి ఒకరి దాసు నమ్మకంగా ఉంటే ఇవి ఏలియాలాగా ఎలీషలాగా నేను ఉన్నతంగా నేను వాడుకుంటాను. వారి తరంలో ఏంటంటే వారు వాటి మీద మనసు పెట్టుకోలేదు, అలానే నేను వారిని విడిచిపెట్టలేదు. వారికి ఏది కావాలో మాంసంతో సహా నేను ఏలియాకి పంపించేశాను. మాంసంతో సహా అతను కోరుకొని ఉండకపోవచ్చు బహుశా, కానీ నా చిత్తం పెరిగి బ్రతికేశాడు కాబట్టి నేను మాంసం పంపించేశాను. అందుకు కలిగిన ఆత్మలో ఎలీషా కూడా అలాగే బ్రతికేస్తాడు. అతను కూడా ఉన్నతంగానే దేవుడు వాడుకున్నాడు పిల్లలు. అలానే రోగము దరిదాపులు రాలంటే అతను రోగం చేత పీడిపడ్డాడు పిల్లలు, అయినా కానీ నమ్మకంగా బ్రతికేస్తాడు పిల్లలు. కానీ గేహజీ కోరుకున్నది ఏంటంటే లోకంలో ఉన్న వాటిని కోరుకున్నాడు పిల్లలు. వాటి వల్ల చాలా నష్టపోయాడు అతను, చాలా నష్టపోయాడు. మనం కూడా అంటే పిల్లల ఇంకొక మంచి మాట గతించిన దినాల్లో సువార్తలో మంచి మాట పిల్లలు, అదే లూకా సువార్తలో గతించిన అధ్యాయంలో మనం చూసినట్లయితే పిల్లల, గతించిన అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. 8వ వచనం కింది బాగా చూడు పిల్లలు. 9వ వచనం 8, 9, 10 చదువు పిల్లలు. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చిను అని మీతో చెప్పుచున్నాడు. ఇవన్నీ చెప్తూ అడగండి అయ్యా ఇస్తానని చెప్పిన తర్వాత అలానే మీరు ఏది పడితే అడగొద్దు అని కిందకు ఒక మాట చెప్తారు చూడండి పిల్లలు. పరలోకమందున మీ తండ్రి, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని పిల్లలు. ఎలా అనుగ్రహిస్తాడంట? ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాను. ఇందాక చదువుకున్న అధ్యాయంలో మాటలు కూడా పిల్లలు, ఇవి లోకంలో ఉన్న వారికి వీటి గురించి ఆలోచిస్తారు, లోకంలో ఉన్న వాటి గురించి. కానీ దాసుడు యజమాను చిత్తం మెరిగి సరైన రీతిలో బ్రతికితే మీకు ఏది కావాలో నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఇక్కడ ఏలియా గారిని మనం చూసుకున్నా, ఎలీషా గారిని చూసుకున్నా, దాని తర్వాత బ్రతికిన గేహజీని చూసుకున్నా, వారిద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వారు ఆత్మ కలిగి బ్రతికేశారు. ఈయన ఏమనంటే లోకంలో ఉన్న అన్న వస్తువుల గురించి ఆలోచించేశాడు. ఇక్కడ ఏమనంటే మీరు అడగండి అనే వరకు వెళ్ళి ఏది పడితే అది అడగద్దు, ఇస్తాను కావాలని ఇస్తాను. ఎలా అంటే మాటికి అడిగినా కానీ సిగ్గుమాలు అడుగుతున్నందుకు మాటిమాలు అడుగుతున్నందున తన స్నేహితుడు అయినందున వాడు తప్పక ఇస్తాడు అన్నట్టుగా అలాగే నేను ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను. మీకు ఇవ్వాల్సిన వీటికంటే శ్రేష్టమైనది కానీ అడగాల్సింది ఏంటయ్యా అంటే తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. అందుకనే ఆత్మపూర్ణులై ఉంటే పిల్లరా మనం జయించందంటే ఏది లేదు పిల్లరా. కరువు వస్తే ఆహార విలువలు కొరవవుతావేమో, పాపం వచ్చినప్పుడు పిల్లల పరిశుద్ధత మనం నీతితో నడిపించేది పిల్లల. లోకంలో రేపటికి ఎప్పటికి వచ్చినా కానీ పిల్లల లోకంలో తాండవం ఎప్పటికైనా కరువు తాండవం వస్తూనే ఉంటుంది. అన్నపాలు లేకపోయినా, కష్టాలు వచ్చినా, వస్త్రాలు లేకపోయినా మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ సహాయం అంటాడు పిల్లల. అదే ఆత్మ సహాయంతో ప్రభువు ఒక విలువైన మాట మాట్లాడతారు ప్రభు గురించి. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి పిల్లలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 33, 34 వచనం చూడండి పిల్లలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. దేవుడు ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకున్నట్టు. ప్రభు యేసు గారి గురించి మాట్లాడేదంటే ఆయన పంపేశారు కదా, అతనికి ఎంత ఉంది అంటే 2 పాలు అనట్లేదు. అక్కడ ఎలీషాకి కలిగినట్టుగా ఏలియా కోరుకున్నాడు కదా, అది వచ్చిందా లేదా తర్వాత వాక్యాలు మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఏలియా గారు అయ్యా నీకు ఏం కావాలంటే నాకు 2 పాలు వస్తే చాలు అన్నాడు.
కానీ తర్వాత గేసి కోరుకున్న విధానం వేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు తండ్రిని ఏం కావాలి కోరుకోవాలంటే పరిశుద్ధాత్మను అడగండి అయ్యా, ఎంతో నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాను అంటాడు. అది మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో మీరు జయించిందంటూ ఏది లేదంట. ఆయనకి ఎలాంటి లిమిటేషన్ ఉందయ్యా అంటే అతనికి కొరత లేకుండా ఉందంట. కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక అతను ఆయన దేవుని మాటలే పలుకును అంట పిల్లరా. ఆత్మపూర్ణులై ఉంటే పిల్లరా ఇంద్రియ నిగ్రహం కానీ ఈ లోకంలో జయించిందంటూ ఏది ఉండదు పిల్లరా. ఒకవేళ అన్నము, ఆహారము, వస్త్రాలు అన్ని సమృద్ధిగా ఉంటే బహుశా మనం దేవుని స్వతంత్రించుకోలేమో పిల్లరా, దేవుని పొందుకోలేమో. ఒకవేళ లోకంలో ఉన్న ఏది ఉన్నా లేకున్నా ఆత్మ కలిగి ఉంటే, ఆత్మను కలిగి ఉంటే ఈ లోకం ఒకప్పుడు అంతానికి వచ్చినప్పుడు, ఆయన రాకపోచ్చినప్పుడు ఆత్మ గల వారే తన వారిని దేవుడు ముందుగా ఏర్పరచుకుంటాడు పిల్లలు. తన వారిని, ఆయన చిత్తం ఎరిగిన వారిని, దెబ్బలు తగులకుండా వారిని నిత్యత్వం నడిపిస్తాడు పిల్లలు. విలువైన మాట ఎన్నో సందర్భాల్లో అక్కడ మనం మాటలు వింటూ ఉంటాం. దాసుని చిత్తం ఎరగాలి, యజమాని చిత్తం ఎరగాలి, దాసుని నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో అందరూ దాసులుగా ఉండవలసిన వారే యజమానికి. కానీ మనకున్న నమ్మకత్వాన్ని మనం నిలుపుకున్నట్లుగా పిల్లలు తనకు తిరిగి ఆధిక్యతనిచ్చి కనపరుస్తాడంట. ఒకవేళ నువ్వు నమ్మకంగా బ్రతికినట్లయితే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతికినా కానీ ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని, నీతిని నీలో కనుక చూసినట్లయితే, పరిశుద్ధతను నీలో చూసినట్లయితే ఆయనే నడుము కట్టుకొని నీకు భోజనం పెట్టి మరి నిన్ను సత్కరిస్తాడు, నేను తృప్తిపరుస్తాను అంటున్న పిల్లలు. అందుకని లోకంలో కొద్దిపాటి వాటి మీనే మనసు పెట్టుకొని ఇంకా అంతా ఉంటాడు. ఏంటంటే పరిమితి కలిగినట్టుగా అనేకమైన పేదలు గారు మాట్లాడుతున్నారు, తిమోతి గారు మాట్లాడుతున్నారు, పౌలు గారు రాస్తున్నారు, తిమోతి గారు పత్రిక రాసిన విషయంలో కొన్ని వాటి మీద ఎలా ఉండాలంటే ఒక నిష్ట కలిగినట్టుగా, పరిమితి కలిగినట్టుగా బ్రతుకుతానంట. ఆయన వచ్చినప్పుడంట పరిమితి లేకుండా, అమితంగా, కొలత లేకుండా సమృద్ధిగా ఆయన తృప్తిపరుస్తున్నాడు పిల్లలు. ఆయన ఇచ్చే దాని మీద ఆశ పెట్టుకున్న పిల్లలు. మనం అడగాల్సిన అలాంటి వాటి మీదే దృష్టి పెట్టుకున్న పిల్లలు. రోగమైన, నష్టమైన, కష్టమైన, ఆహార నిల్వలైన, లోపమైన, ఈలో ఉన్న అప్పులైన, బాధలైన, సమస్యలు ఎప్పుడు ఉండేవి పిల్లలు. ఇవన్నీ తండ్రికి తెలుసంట, ఆయన అనుగ్రహిస్తున్నట్టు. కానీ మనం వెతకాల్సింది ఆయన ఒక రాజ్యాన్ని, ఆయన స్థితిని, ఆయన పరిశీలన మీద మనసు పెట్టుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం మనసు కనుక నిలిపినట్లయితే మనల్ని ఉన్నత రాజ్యంలో నిలబెట్టడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు పిల్లలు. ఇది 2000 సంవత్సరాల క్రితమే లీక్ అయిన క్వశ్చన్ పేపర్ పిల్లలు. ఆయన రాబోతున్నాడు విషయం. ఆ విషయాన్ని మనం చాలా చులకన చేసుకున్నాం పిల్లలు. అడగండి వరకు మనం గొప్పగా ప్రార్థన చేస్తాం పిల్లలు. లేదు ఇది వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే దాని గురించి గొప్ప పిల్లలు. అయ్యా నువ్వు రాబోతున్నావు కదా, మరి నీ రాకుల్లో నేను ఉండబోతున్నాను, ఇది దానికంటే ప్రాముఖ్యమైనది కదా, మా సంఘం దాంట్లో ఉండాలి కదా. ఇది అందరికంటే, అన్నిటికంటే కూడా, ఇది అన్నిటికంటే గొప్ప విషయం అనే విషయం మనం మర్చిపోతున్నాం పిల్లలు. ఎందుకంటే చిన్నగా స్వల్పంగా ఆలోచిస్తున్నాం. ఆయన రాకల్లో ఎత్తబడింది ఈ లోకంలో ఎన్ని చేసినా, ఎన్ని యాగాలు చేసినా శూన్యమే కదా పిల్లలు. దాని కొరకు ఆయన రాకడ మనం సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు మన దేవుడు మన వెనుకలో దీవించి ఆస్వాదించిన గాక.